సోజు స్టూడియోస్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటి, నేను మా చిన్నోడితోటి అండ్ నా చేతిలో కలర్ పేపర్స్ ఏంటో కుస్తీ పడుతున్నాను అని అనుకుంటున్నారా? అవునండి, మా పెద్దోడికి స్కూల్లో సైన్స్ ఫేర్ ఉందంట. సో ప్రాజెక్ట్ చేయమని చెప్పి నాకు ఫోన్లో డీటెయిల్స్ ఇచ్చారు. దాన్ని బట్టి నేను మా వాడిని అడిగాను. సో ఈ టాపిక్ మీద నీకు ఎలాంటి ప్రాజెక్ట్ కావాలి అని అంటే, మా వాడు పాప్కార్న్ లాగా చేద్దామని చెప్పాడు. సో ఇంకా పాప్కార్న్ చేయాలి కదా అండి, ఇంకా కార్డ్బోర్డ్ తీసుకొచ్చి కలర్ పేపర్స్ తీసుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. అండ్ ఇంకా మా పెద్దోడు పడుకున్నాక, చిన్నోడు పడుకున్నాక నేను చేసుకుందాము అనుకున్నాను. నేనన్నా నిద్ర వచ్చి కొంచెం పడుకోవడానికి ట్రై చేస్తున్నాము. మా చిన్నోడు అస్సలు పడుకోడు నేను పక్కన లేకపోతే. సో అలాగే మేనేజ్ చేసుకుంటూ ఆ రోజు నైట్ అంతా కూర్చొని వాడికి ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్ని కంప్లీట్ చేసేసాను. యాక్చువల్లీ దీనికి ఒక 2 days టైం ఇచ్చారు. ఆ 2 daysలో నాకు ఒకరోజు షాప్ క్లోజ్ ఉన్నింది. ఇంకా ఈరోజు వచ్చేసి నేను పేపర్స్ తీసుకొని వచ్చి చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ డే అంటే మాకు కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, ముందు రోజే ఇచ్చేద్దామని చెప్పేసి చేస్తూ ఉన్నాను. అండ్ నేను ఈ వ్లాగ్ వచ్చేసి 3 days రికార్డ్ చేశానండి. ఒకటి ప్రాజెక్ట్ చేసేది, మళ్ళీ మా వాడి సబ్మిషన్ ఒకటి, సైన్స్ ఫేర్ ఒకటి, మా చిన్నోడికి వ్యాక్సిన్ అన్నీ కలిపి ఒకటే వీడియోలో చూపించేస్తున్నాను. ఎందుకంటే సపరేట్ వీడియోస్ తీసి అప్లోడ్ చేసినా కూడా మీకు చిరాగ్గా ఉంటుంది, ప్లస్ ఏదో లెందీగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి అన్నిటినీ కలిపి ఒకటే దాంట్లో కవర్ చేసేస్తున్నాను. అండ్ నేను ఈ వ్లాగ్లో మీ అందరితో ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందాము అని చెప్పేసి మెయిన్గా ఈ ప్రాజెక్ట్ చేసేది చూపిస్తున్నాను. ఏంటంటే చాలామంది పేరెంట్స్ కానీ ఎందుకో నేను కూడా అంతే, ఒక్కొక్కసారి అనుకుంటాను ఏంట్రా బాబు ఇన్ని వేలు ఫీజులు కడుతున్నాము స్కూల్లో, మళ్ళీ ఇక్కడ లేని వర్క్ అంతా పేరెంట్స్కే ఇస్తున్నారు, మనకున్న పనులే సరిపోవట్లేదు, మన స్కూల్కి పంపించేది ఎందుకు, ఫీజులు కట్టి మళ్ళీ మనమే ఇంట్లో కూర్చొని పిల్లలకి అన్ని పనులు చేపిస్తున్నాము వర్క్స్ అని అనుకుంటాం కదా. నేను కూడా ఒక్కొక్కసారి చిరాగ్గా ఉన్నప్పుడు అలాగే అనిపిస్తుందండి. కానీ కాకపోతే ఫ్యాక్ట్ ఏంటంటే స్కూల్లో వాళ్ళ పార్టిసిపేషన్ టీచర్స్ చూసుకుంటారు. కానీ ఒక రకంగా మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ అవుతేనే మనకి పిల్లలు ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారు, వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు, అండ్ వాళ్ళ థింకింగ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది మనకు తెలుస్తుందండి. అండ్ నేను మాత్రం మా చిన్నోడికి స్కూల్లో ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఏ యాక్టివిటీస్ జరిగినా నేను అటెండ్ అవ్వడానికి, నేను పార్టిసిపేట్ చేయడానికి ఫస్ట్ ఉంటాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, అందరు పేరెంట్స్ వస్తారు. ఇప్పుడు మనం కుదరకుండా మనం వెళ్ళలేదనుకోండి, మన పిల్లలు హర్ట్ అవుతారు. అదే మా పేరెంట్స్ కూడా వచ్చింటే బాగుండు కదా అని. ఏదైనా పార్టిసిపేట్ చేసేటప్పుడు పేరెంట్స్కి కొన్ని కాంపిటీషన్స్ పెడుతూ ఉంటారు సరదాగా స్కూల్స్లో. అలా వెళ్ళి మనం పార్టిసిపేట్ చేయకపోతే మన పిల్లలు కొంచెం బాధపడతారు. సో అలాంటి ఛాన్స్ పిల్లలకి ఇవ్వకూడదు అనేది నేను, అంటే ప్రతి ఒక్కరు ఫ్రీగా ఉండాలి అని నేను అనట్లేదు. ఫ్రీ ఉంటే కనుక కొంచెం ఓపిక చేసుకొని పిల్లలతో కొంచెం అలా వెళ్ళేసి టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది. అండ్ మనం ఏంటంటే మనం ఎంత ఫీజులు కడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎంతవరకు చదువుతున్నారు, అసలు వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుంది అనేది కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. ఇలా మెయిన్ ప్రాజెక్ట్స్ వచ్చేసి స్కూల్లో సైన్స్ ఫేర్ కానీ, యాక్టివిటీస్ అని, ఆ హోంవర్క్స్ ఈ హోంవర్క్స్ అని ఇస్తూ ఉంటారు. దీనివల్ల నేనేం చేస్తూ ఉంటానంటే, వాళ్ళకి ఏదైనా యాక్టివిటీ ఇస్తే కనుక స్కూల్లో నీకు మ్యామ్ ఎలా చెప్పారు, నీకు ఎలా అర్థమైంది, దాన్ని బేస్ చేసుకొని నువ్వు ఏదైనా చెయ్యి అని చెప్తాను. ఒకవేళ అది సరిగ్గా సెట్ కాకపోతే అప్పుడు నేను ఇన్వాల్వ్ అయ్యి దాన్ని అలా కాదు నాన్న ఇలా చెయ్యి, ఇలా నీట్గా చేసుకోవాలి అని చెప్తాను. లేదు అది ఏదైనా పెద్దగా కటింగ్స్ ఉన్నాయి, పేపర్ కట్ చేయాలి, ఇలాంటివి ఏదైనా పేస్ట్ చేసేటివి ఉన్నాయి అని అంటే అది చిన్నపిల్లలకి అంత తొందరగా రాదు కదండి నీట్గా లుక్ రావడం కోసం నేను ఒక చెయ్యి వేసి హెల్ప్ చేస్తానన్నమాట. సో ఇలా నా నుంచి నేను చేస్తాను. మీరు కూడా ఎంతవరకు ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది నాకు కామెంట్లో చెప్పండి. అండ్ మామూలుగా మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, కొంతమంది పేరెంట్స్కి కుదరకపోవచ్చు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ట్యూషన్స్కి పంపించేస్తారు. ట్యూషన్స్లో మార్నింగ్ నుంచి స్కూల్లోనే ఉన్నారు, మళ్ళీ రాగానే ట్యూషన్స్కి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అక్కడ ఎంతవరకు చదువుతున్నారో ఏంటో మనకు తెలీదు. సో అందుకని చెప్పేసి నేను నా వాడికి ఏం చేస్తున్నానంటే, ఇంటికి వచ్చాక నేను తన కోసం కనీసం ఒక 2 hours స్పెండ్ చేయడానికి నేను టైం కేటాయించేస్తానండి. ఎందుకంటే పొద్దునుంచి నా డేలో 24 hours నా చిన్నోడికి ఎలాగ వెళ్ళిపోతుంది. సో కనీసం దాంట్లో ఒక 2 hours అన్నా మా పెద్దోడితో స్పెండ్ చేయాలి అనేసి డిసైడ్ చేసుకున్నాను. అండ్ ఇది వచ్చేసేసి మన వాడు పాప్కార్న్ కావాలని చెప్పారు కదా, వాడికి ఇచ్చిన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి అడ్జెక్టివ్స్ అనమాట. మన ఏది అడ్జెక్టివ్స్లో ఏమేమి ఉంటాయి అనేటివన్నిటిని నేను ఒక ఫ్లవర్ బంచ్ లాగా చేద్దాము అని చెప్పి అనుకున్నాను.
కానీ మా వాడు పాప్కార్న్ లాగా చేద్దాము అని చెప్పేసరికి వాడికి అలా అనిపించింది. సో తనని ఎందుకు వద్దనాలి అని చెప్పేసి నేను పాప్కార్న్ లాగానే చేద్దామని చెప్పి చేస్తున్నాను. ఫైనల్ అవుట్లుక్ కూడా మీకు ఎలా ఉందో చూపిస్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఫీజెస్ కడుతున్నాము, అన్నీ కడుతున్నాము అని చెప్పాను కదండి. పేరెంట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పిల్లలకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేంటంటే పిల్లలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి పేరెంట్స్కి మధ్యన చాలా మంచి బాండింగ్ ఉంటుంది. అంటే పిల్లలు వే ఆఫ్ థింకింగ్, వాళ్ళ థింకింగ్ స్కిల్స్ ఎక్కడి వరకు ఉన్నాయి, ఏ లెవెల్లో ఉన్నాయని కూడా మనకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ఇంకా ముందు స్టెప్స్ తీసుకోవచ్చు. ఇక నేను నా చిన్నోడు వచ్చేసి వ్యాక్సిన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. నిన్న నైట్ అంతా కుస్తీ పడి ఏదో మొత్తానికి ప్రాజెక్ట్ వర్క్ తయారు చేసేసాను కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు వద్దు నాన్న, నువ్వు తీసుకెళ్తావు కదా, చినిగిపోతుంది గాలికి, నీకు రాదు, నేను వచ్చేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నీకు స్కూల్లో నేను ఇచ్చేసి వెళ్తాను అని చెప్పాను. ఇంకా మేము హాస్పిటల్కి వెళ్తున్నాము. మా చిన్నోడికి వ్యాక్సిన్ వేయిద్దామని చెప్పి ఇంకా కార్లో పెట్టుకొని వెళ్ళిపోయాము. మా వాడు వచ్చేసి సైకిల్ మీద వెళ్తాడు. అది సెట్ అవ్వదు కదా సైకిల్ మీద అని చెప్పేసి పంపించలేదన్నమాట. ఇక మేము ఫైనల్గా వెళ్ళిపోయాము. ఇప్పుడు మా వాడు కొంచెం కామ్గానే ఉన్నాడు. వ్యాక్సిన్ ఇచ్చాక మాత్రం బోర్మని ఏడ్చేస్తాడు. వచ్చేటప్పుడు నాకు వీడియో కుదురుతుందో కుదరదో అని చెప్పేసి మా వాడిని ఇప్పుడే చూపిస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ దిగేసి లోపలికి వెళ్తున్నారు. అదేంటి ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసేస్తే రేపు సైన్స్ ఫెయిర్ ఉందన్నమాట స్కూల్లో. ఈరోజు నేను వ్యాక్సిన్ తీసేసుకుంటాను కదా, మా చిన్నోడికి ఏమన్నా కొంచెం ఫీవర్ లాగా అనిపించి లేకపోతే అలా ఉంటే నేను రాలేను నాన్న అని చెప్పాను. కాకపోతే లక్ ఏంటంటే ఇక్కడ సైన్స్ ఫెయిర్ వచ్చేసి 2 days సెలబ్రేట్ చేస్తున్నారండి, ఫ్రైడే సాటర్డే. ఫ్రైడే రోజు కుదరకపోతే సాటర్డే రోజు వీకెండ్ కదా, పేరెంట్స్ వస్తారని చెప్పేసి ప్రీ ప్రైమరీకి ఒక 2 days పెట్టారు, మా ప్రైమరీ వాళ్ళకి 2 days పెట్టారనమాట. ఫైనల్గా మేము వచ్చేసాము హాస్పిటల్కి. వ్యాక్సిన్ కూడా అయిపోయింది. మా వాడు వ్యాక్సిన్ వేయకముందే ఏడుపు స్టార్ట్ చేసేసాడు. అక్కడికి వెళ్ళగానే ఇంజెక్షన్ ఇస్తారని గుర్తొచ్చేసింది పాపం పిల్లోడికి. సో ఇంకా మేము ఎలాగో వ్యాక్సిన్ తీసుకున్నాం కదా, మార్నింగ్ నుంచి నాకు టీ కాఫీ తాగే టైం కూడా లేదు. పక్కనే బాబాయ్ హోటల్ ఉంది, చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి బాబాయ్ హోటల్కి వెళ్ళి టీ తాగుదాము అని చెప్పారు మా హస్బెండ్. నేనైతే నాకు ఎందుకో మామూలుగా అయితే నేను అక్కడికి వెళ్తే నేను ఇలాచీ చాయ్ తాగుతాను, కానీ ఆ రోజు ఇలాచీ చాయ్ లేదంట. మా హస్బెండ్ నార్మల్ కాఫీ తాగుతున్నారు. సో నాకు ఇంట్లో కాఫీ తాగి తాగి బోర్ కొట్టేసింది. మళ్ళీ కాఫీ అంటే ఏం తాగుతాంలే, వద్దు అని చెప్పాను. ఇంకా ఇంకా వ్యాక్సిన్ దగ్గరికి వచ్చేసరికి మా వాడు స్టిక్కర్స్ని బట్టి పీకేస్తున్నాడు. అవి ఏమో కొంచెం గట్టిగా స్టిక్ అయ్యి ఉన్నాయి స్కిన్కి, నొప్పి వస్తుందేమో అని చెప్పి నేను వద్దని చెప్తున్నాను. కొంచెం లైట్గా స్వెల్లింగ్ అవన్నీ ఉన్నాయి కదా, ఐస్ క్యూబ్స్ పెడదామని చెప్పేసి. సో మా వాడికి వ్యాక్సిన్ అయిపోయింది. మా హస్బెండ్ ఏమో మంచి కాఫీ ఎంజాయ్ చేస్తున్నారు, నేనేమో వీడియో తీసుకుంటున్నాను. మా బుజ్జిగాడితో వాడు కొంచెం నొప్పిని మర్చిపోయి అటు ఇటు చూసి ఎంజాయ్ చేస్తాడు కదా అని. ఇంకెలాగో మళ్ళీ ఇంటికి వెళ్ళడమే కదా, ఇంటికి వెళ్తే ఏదో ఒక వర్క్ ఉంటుంది అనుకుంటూ ఉన్నాను. కానీ ఇంటికి వెళ్ళే లోపే నాకు ఆల్రెడీ ఒక మెసేజ్ వచ్చింది. ప్రాజెక్ట్ వర్క్ మనం చేసాం కదా అబ్జెక్టివ్స్ మీద, అదే ప్రాజెక్ట్కి రిలేటెడ్ చార్ట్ వర్క్ అవుట్ చేయమని చెప్పి పంపించారు. ఇంక మళ్ళీ వస్తూ చార్ట్ తీసుకొచ్చుకున్నాను. ఇంక స్కెచెస్ అవి ఉన్నాయి, మళ్ళీ మార్కర్ కూడా లేదు, మళ్ళీ సపరేట్గా వెళ్ళి మళ్ళీ మార్కర్ తెచ్చుకున్నాను. ఇది మా వాడు బజ్జుంటేనే అవుతుంది అని చెప్పేసి మా వాడిని పడుకోబెట్టేసి చేశాను. సో నెక్స్ట్ డే వీడియో అండి ఇది. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళాను సైన్స్ ఫెయిర్కి, లంచ్ బాక్స్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి లంచ్ టైంకి వెళ్ళామన్నమాట. అప్పుడు కవర్ చేసిన వీడియో ఇది. పిల్లలు మాత్రం చాలా ముద్దుగా, ఎంత ముద్దుగా చెప్పారు ఒక్కొక్కరు. వాళ్ళ ఇంట్రొడక్షన్ కానీ, వాళ్ళు చేసిన ప్రాజెక్ట్ మీద కానీ అన్నీ చాలా బాగా చెప్పారు. ఇలాంటివి చేయడం వల్ల పిల్లలకి క్రియేటివ్ లెవెల్స్ పెరుగుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. అండ్ ఇప్పుడు డిఫరెంట్ పేరెంట్స్ వస్తారండి, వాళ్ళు డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి సో పర్టికులర్ టాపిక్ మీద ఇలా కూడా క్వశ్చన్స్ అడుగుతారా, ఇన్ కేస్ అడిగితే ఇలా ఆన్సర్ చేయొచ్చా అన్నట్టు కూడా వాళ్ళకి తెలుస్తుంది. స్కూల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, నాకు చాలా బాగా అనిపించింది. కాకపోతే ఇది చూసారా అండి, అయోధ్య టెంపుల్ అంట, ఎంత బాగా కట్టాడో రామ మందిరం. వాళ్ళ అబ్బాయి థర్మాకోల్తో చేశాడంట, వాళ్ళ పేరెంట్స్ హెల్ప్తో. సేమ్ టెంపుల్ కట్టినట్టే ఉంది కదా. నేను ఆ అబ్బాయిని చాలా అప్రిషియేట్ చేశాను, చాలా బాగుందని చెప్పాను. సో ఇవన్నీ మనకి సైంటిస్ట్ రిలేటెడ్ సైన్స్ ఎక్స్ప్లోరేషన్. ఇవి వచ్చేసి ఇంకా స్కూల్లో నేను పైన మా వాడి క్లాస్ దగ్గరికి వెళ్ళిపోయాను. చాలా వరకు అన్ని ప్రాజెక్ట్స్ని నేను మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆల్రెడీ మీరు మీ పిల్లలతో స్కూల్లోకి వెళ్ళి చూస్తూనే ఉంటారు కదా. ఇంక ఇవి కూడా మీకు మళ్ళీ బోరింగ్ కొట్టేస్తుంది అని చెప్పేసి నేను కొన్ని రికార్డ్ చేశాను అనమాట.
కాకపోతే ప్రతి పిల్లలు మ్యామ్ నేను ఎలా చెప్పాను అన్నారు. కానీ ఎంత ముద్దుగా చెప్తున్నారు పిల్లలు. ఏదైనా కూడా ప్రాక్టీస్ మీదనే ఉంటుందండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు. అందుకే పిల్లల్ని ఉట్టిగా లెసన్స్ ఉన్నప్పుడు ఏదైనా క్లాస్లో సబ్జెక్టులను చదవమంటే చదవరు. ఇలాంటి యాక్టివిటీస్ చేసినప్పుడు మాత్రం భలే పార్టిసిపేట్ చేసి భలే మంచిగా చెప్తారు కదండి. మా వాడికొచ్చేసి వేలు ఫీజులు పోస్తాము. ఇంగ్లీష్‌లో మాట్లాడరా అంటే మాట్లాడరు. నేను చాలా డౌట్‌తోనే ఎళ్ళాను. వీడు కన్ఫర్మ్‌గా ఏదో ఎక్కడో చోట తెలుగు యూజ్ చేస్తాడు అని చెప్పేసి. అయితే ఎందుకంటే వాడి ప్రాజెక్టే ఇంగ్లీష్ ప్రాజెక్ట్. మన ప్రాజెక్ట్‌కి రిలేటెడ్‌గానే వాడు బిహేవ్ చేయాలి కదా! అయితే నేను దానికి అడ్జెక్టివ్స్ రిలేటెడ్ మీదనే నేను కొన్ని క్వెషన్స్ చేశాను. అవి చెప్పాడు. వాడి ప్రాజెక్ట్ వాళ్ళ మ్యామ్ ఏం నేర్పించారో అది కూడా చెప్పాడు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళ మ్యామ్‌తో కూడా అదే చెప్పాను. నేను ఇంత ప్రిపేర్ అయ్యాడని నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంట్లో చెప్తే ఏదో జోక్‌లే ఏదో నవ్వుకుంటూ అటు ఇటు ఊగులాడుతూ చెప్పాడు. సో, నేను అలా కాదు, ఇలా కాదని చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు అని చెప్పి వాళ్ళ మ్యామ్‌తో కూడా చెప్పాను. ఇంక పిల్లి వచ్చేసి ఇంక వాళ్ళ రూమ్‌లో ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క సబ్జెక్ట్‌కి రిలేటెడ్ కొన్ని కొన్ని సబ్జెక్ట్స్‌కేమో 2 రూమ్స్, 3 రూమ్స్ అలా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇది ఫైనల్‌గా వెల్కమ్ బోర్డ్‌లో పెట్టారు. అది నేను ఎండింగ్‌లో చూపిస్తున్నాను మీకు. ఇది అండి నేను 3 డేస్ నుంచి కవర్ చేసుకుంటూ మీకు చూపించాలనుకుంటున్న వీడియోస్. మీకు లెంతీగా అయిపోయి మీకు బోర్ కొట్టకూడదని చెప్పేసి అన్నిటిని మిక్స్ చేసేసి ఒక వీడియోలో పెట్టేశాను. ఇది ఈరోజు వీడియో అండి. చూస్తుండండి సౌజు స్టూడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.